హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. ముందుగా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకుని పిండిని మొత్తం దాంట్లో వేసి ఒకసారి కదుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానిన తర్వాత హ్యాండ్తో ప్రెస్ చేస్తూ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నేనైతే కొలతకి ఒక చెంబు తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా బౌల్ ఏమైనా ఉంటే కనుక వాటితో తీసుకోవచ్చు. ఒక చెంబుతో షుగర్ తీసుకుని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఏ చెంబుతో షుగర్ తీసుకున్నారో దానితో 2 చెంబుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ సిరప్ అనేది మరుగుతూ ఉండనివ్వాలి. షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఒకసారి కదుపుకొని దాన్ని బాగా మీడియం ఫ్లేమ్లో మరగపెట్టుకోవాలి. వేరొక పక్క 4 నుంచి 5 యాలక్కాయలు తీసుకొని కచ్చా పిచ్చాగా దంచుకోండి. మరుగుతున్న షుగర్ సిరప్లోకి యాలక్కాయలు పొడి వేసి ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. తర్వాత సన్నటి తీగపాకం వచ్చిన తర్వాత పక్కకి దింపేయండి. బాల్స్ అనేవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక పక్క పెద్ద కడాయి తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం ముందుగా బాల్స్ లాగా పెట్టుకున్న గులాబ్ జాముల్ని వేసి బాగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గులాబ్ జాముల్ని షుగర్ సిరప్లోకి ఫ్రై చేసుకుంటా షుగర్ సిరప్లోకి వేసుకుంటూ ఉండాలి. ఇలాగ మొత్తం ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక బౌల్లోకి ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకొని ఎమ్మీ టేస్టీ గులాబ్ జామ్ని టేస్ట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.